ఏంటి భయపడుతున్నావు? ఎందుకంత వణుకుతున్నావు? ఈ యుద్ధానికే జంకుతున్నావా? అయితే నీకు మనిషి కథ చెబుతా, విను. అదురుతావెందుకు ఓ మనిషి, బెదురుతావెందుకు ఓ మనిషి, అదురుతావెందుకు ఓ మనిషి, బెదురుతావెందుకు ఓ మనిషి, అదురుతావెందుకు ఓ మనిషి, బెదురుతావెందుకు ఓ మనిషి. ఆది మానవుడి నాడి నేటి మానవుడి వరకు, ఆది మానవుడి నుండి నేటి మానవుడి వరకు. మరిచావా నీ పయనం, ప్రతి అడుగు ఓ సమరం. అదురుతావెందుకు ఓ మనిషి, బెదురుతావెందుకు ఓ మనిషి, అదురుతావెందుకు ఓ మనిషి, బెదురుతావెందుకు ఓ మనిషి. ఆకులతోనే ఒంటిని కప్పావు, ఎవరు చెప్పారని, ఆలోచనతో ఇంటిని కట్టావు, ఎవరు చెప్పారని, వేటతో ఆకలి తీర్చుకున్నావు, ఎవరు చెప్పారని, ఆటతో ఆనందపరుచుకున్నావు, ఎవరు చెప్పారని. పంచభూతాలను ఆశ్రయించావు, విశ్వమంతా విస్తరించావు. మనుగడను పరిశోధించి నిన్ను నువ్వు సృష్టించుకున్నావు, కాలంతో పాటు కలిసి తరాల తల రాతలు మార్చావు, నలుదిక్కుల నీ ఉనికిని చాటావు, నవ సమాజాన్ని నిర్మించావు, అభివృద్ధిని వృద్ధి చేస్తూ అనంత విశ్వంలో కడుగెట్టావు, భూగ్రహాన్ని పాలిస్తూ ఇతర గ్రహాలను శోధిస్తున్నావు. నువ్వు చూడని జననాల, నీకు తెలియని మరణాల, నువ్వు రాయని చరిత్రలా, నువ్వు చెయ్యని పోరాటాల, నువ్వు దాటని విపత్తులా, నువ్వు గెలవని వైరస్లా. ఇది ఒక యుద్ధం, విజయం తథ్యం. ఇది ఒక యుద్ధం, యుద్ధం యుద్ధం, విజయం తథ్యం. సత్యం సత్యం. యుద్ధం ఎప్పుడూ ఉంటుంది, కానీ చేసే పద్ధతి మారుతుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కోసం కథన రంగంలో కాలు దువ్వాల్సిన పని లేదు, కత్తులు బళ్ళాలు అవసరం లేదు, తుపాకులు అణుబాంబులు అస్సలే వద్దు. చేతికి శానిటైజర్, మూతికి మాస్క్, రెండే ఆయుధాలు. ఇంట్లో కూర్చునే యుద్ధం మొదలుపెట్టు, సహనంతో సమరశంకం పూరించు. ఇది ఒక యుద్ధం, విజయం తథ్యం. ఇది ఒక యుద్ధం, యుద్ధం యుద్ధం, విజయం తథ్యం. సత్యం సత్యం. కనిపించే 3 సింహాలు మాస్క్, శానిటైజర్ అండ్ సోషల్ డిస్టెన్స్ అయితే, ఆ కనిపించని 4వ సింహమే మనోధైర్యం. భయానికి మించిన వైరస్ లేదు, ధైర్యానికి మించిన మందు లేదు. కరోనా రాకుండా చూసుకుందాం, వచ్చిన తర్వాత ధైర్యంగా ఎదుర్కొందాం.